గరం గరం వార్తలకు స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. ముందుగా హెడ్లైన్స్. డ్రీమ్ మిషన్ లో పోతున్న బాబు బరిదేగిస్తున్నాడు చింతమనేని, దాడులు చేస్తున్నాడు దళితులని. లిఫ్ట్ ఉన్నది కేసీఆర్ బస్సుల, జోరుగా తిరుగుతున్నాడు సారు ప్రచారంలా. రీల్స్ చేస్తున్నాడు రోడ్డు మీద, చర్యలు తీసుకున్నారు ఈ ఏతుల ఎంకటి మీద. చింత దచ్చినా పులుపు జావదు అని అంటారు. జనం సావగొట్టిన తెలుగుదేశం లీడర్లకు బలుపు మాత్రం తగ్గలేదు. ఇక పార్టీ లీడర్ చింతమనేని గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. నోరు తెరిస్తే బూతులు, అడుగు బయట పెడితే గొడవలు. అసలే దళితులంటే చంద్రబాబుకు చింతమనేనికి చిరాకు. అదే అలవాటుతోని ఇప్పుడు మళ్ళొకసారి దళితుల మీద దండెత్తిండు చింతమనేని. వామ్మో, చూసినరా దెందులూరు టీడీపీ క్యాండిడేట్ చింతమనేని ప్రభాకర్ ఒక దళిత యువకుని ఎట్లా బెదిరిస్తున్నాడో. పోటీలో లేకపోతే ఒక్క గుద్దుకే లేపేసేటోడట. బెదిరించడే కాదు, వైసీపీకి మద్దతు ఇస్తున్నారనే కోపంతో కత్తులు రాడ్లు ఎంట పెట్టుకుని దళిత యువకుల మీద ఉత్తుత్తగా దాడి చేసి నెత్తి వాళ్ళకు కొట్టిండు పాపం. ఎన్నికల ప్రచారానికని పోయిన కాడ దళిత యువకులు నీకెందుకు ఓటేయాలి అని నిలదీసిండ్రట. ఆయనను ఏమున్నది నాకే ఎదురు చెప్తారా అని ఇట్లా రెచ్చిపోయిండు. సేమ్ చంద్రబాబు లెక్కనే ఈ చింతమనేనికి కూడా దళితులంటే అసలే నచ్చదు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని చంద్రబాబు అంటాడు. ఈయననేమో దళితులను పట్టుకొని మీకెందుకు రాజకీయాలు అని దబాయిస్తాడు. అది జాలదన్నట్టు ఇంక ఇప్పుడు ఇట్లా దాడులకు దిగబడ్డాడు. ఎమ్మెల్యేగా ఓడిపోతేనే ఇంత రూబాబు చూపెడుతున్నాడు అంటే పుచ్చుకున్న గెలిస్తే ఇంకేం చేస్తుండేనో. ఇదంతా చూస్తున్న దళితులు ఊకుంటారా? తమ మీద దాడి చేసిన చింతమనేనికి ఓటుతోటే బుద్ధి చెప్తాం అంటున్నారు. ఒక హైటెక్ బస్సు, ఆ బస్సులో ఒక లిఫ్ట్, ఆ లిఫ్ట్ ఎక్కి బస్సు టాప్ మీదకి రావచ్చు. మళ్ళా లోపలికి పోవాలన్నా ఆ లిఫ్ట్ ఎక్కి నిలుస్తుంటే చక్కగా బస్సులో పడిపోయి ఆగుతుంది. అదేం బస్సు, అదేం లిఫ్ట్ అనుకుంటారు కదా. ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ సార్ తిరుగుతున్న బస్సు అదే. ఆగో చూసిండ్రా, బస్సు లోపటి నుంచి లిఫ్ట్ తోని బస్సు టాప్ మీదకి ఎట్లొచ్చిండో కేసీఆర్ సారు. స్పీచ్ అయిపోయినాక మళ్ళా అదే లిఫ్ట్ ఎక్కి కిందికి పోతాడు. చూసిండ్రా టెక్నాలజీ ఎట్లుందో. పోయిన సంవత్సరం డిసెంబర్ లో కేసీఆర్ సార్ కాల్ జారి పడ్డాడు. డాక్టర్ హిప్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేసిర్రు. అందుకే సారు కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్ళా ఇదివరకు లెక్కనే యాక్టివ్ అయిండు. ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఆ ఎన్నికల ప్రచారం కోసం ఈ బస్సులో పోతున్నాడు. కేసీఆర్ ను చూద్దామని వచ్చే జనము సారు ప్రయాణం చేస్తున్న హైటెక్ బస్సును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇట్లా టెక్నాలజీని వాడుకుంటా కేసీఆర్ ఇంకో అడుగు ముందుకేసి సోషల్ మీడియంలో కూడా ఎంటర్ అయిండు. ఇన్ని దినాలు సోషల్ మీడియం కు దూరంగా ఉన్న సారు ఇప్పుడు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్లు ఓపెన్ చేసిండు. వెంటనే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ట్వీట్ చేసిండు. ఇక ముందు ముందు కాంగ్రెస్, బీజేపీ లీడర్లను ట్వీట్లతోని చెడుగుడు ఆడతాడు అనుకుంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. నామినేషన్ల పర్వం ముగుసుడుతోని లీడర్లు ఇక ప్రచారాన్ని ముమ్మరం చేసిరు. పబ్లిక్ ఉన్న దగ్గరకే పోతున్నారు, దండం పెడుతున్నారు, అమ్మా అయ్యా ఓటేయమని అడుగుతున్నారు. ఇక కొందరు లీడర్లు అయితే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా వాళ్ళకే సగం పని చేసి పెడుతున్నారు. ఎలక్షన్లు వస్తే ముచ్చట ఎట్లుంటుందో మనకు తెలిసిందే కదా. అసోంటి ముచ్చట్లనే కొన్ని పట్టుకొచ్చినావు చూడండి. చలో రైట్ స్టార్ట్. ఇగో ఇక్కడ కత్తితోటి ముంజకాయలు కట్ చేసేది ఎవరో గుర్తుపట్టినరా? ఫేమస్ లీడరే. జర ఒక్కసారి పరీక్ష పట్టి చూడండి. ఓ వీడియో ఎడిటర్ అన్నా జర్రా జూమ్ చేయవే సార్ను. ఎస్, కాంగ్రెస్ పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారే జగిత్యాల జిల్లా మేడిపల్లి, భీమారం మండలాలలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్రరావు తరఫున ప్రచారం చేసి కార్నర్ మీటింగ్ కు హాజరైతే గౌడన్న ముంజకాయలు పట్టుకొచ్చి ఇచ్చిండు సారుకు. ఇగేమున్నది, సారు కూడా చిన్నప్పుడు ముంజకాయలు కోసుకొని తిన్నది యాదికొచ్చి టక్కున కత్తి పట్టిండు, ముంజలు తీసి తిన్నాడు. కాకుండా ఇంట్లో చిన్న బాధాకరమైన ముచ్చట ఏంటంటే సారు గారు ఆత్రమాత్రం చేసి చేయి కోసుకున్నాడట పాపం. ఇటు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లు రవి సారు మార్నింగ్ వాక్ కు పోయి వాలీబాల్ ఆడిండు. అందరికందరూ మంచిగానే ఆడుతున్నారు. చిన్నప్పుడు స్కూళ్ళు, కాలేజీలో ఇరగదీసినట్టున్నారు. ఇప్పుడు సమయం దొరికేసరికి ఇట్లా ఆడుతున్నారు పబ్లిక్ లకు వచ్చి. కానీ జర గెలిచినాక కూడా జనాల మధ్య ఇట్లానే తిరగండ్రి సార్లు. ఓట్ల పండుగ అయిపోగానే ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నట్టు చేయకండ్రి అనుకోబట్టిర్రట. మాజీ మంత్రి మల్లారెడ్డి ఏం పైల్వాన్ ఉల్లా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ కమలాసన్. అవు మరి మైక్ పడితే ఎట్లుంటది పర్ఫార్మెన్స్, తుమ్మి తుఫాన్ చేస్తాడు, యూత్ లో ఫాలోయింగ్ తెచ్చుకుంటాడు. అవునన్నది కాదంటాడు, కాదన్నది అవునంటాడు.
ఆక్ పాక్ కరివేపాక్ చేస్తాడు. ఇంతకు వార్తేంది మళ్ళీ మజాకులు చేసిండు అంటారా? చెప్పుడెందుకు మీరే చూడండి. అమ్మ బాబోయ్, ఇన్నారుల్లా చూసినారుల్లా మల్లన్న కవరింగ్ ఎట్లున్నదో. అవును, ఈటల కలిసిండు, ఎదురుపడ్డాడు, గెలుస్తావని చెప్పినా అనుకుంటా ఇంతమందిని మాయ చేసి మాటలు చెప్పి మళ్ళోసారి మాటకారి మల్లన్న అనిపించుకున్నాడు. ఇక నిన్నటి ముచ్చట ఇడిచిపెట్టి ఇప్పుడు అసలు కథ చూడుండ్రి. ఈటల అసలు ఎట్లా గెలుస్తాడని ఏం చెప్పిండో. ఏం చేసిండు, ఏం చేస్తాడని నువ్వే గెలుస్తావని ఎందుకు అన్నవే అన్నా? మరి నిన్న ఈటల గెలుస్తాడన్నది నువ్వే, ఇవాళ ఆయన ఏం చేసిండు అని గెలుస్తాడు, అసలు పబ్లిక్ ఎందుకు ఓటేస్తారని చెప్పేది నువ్వే. అయినా పొలిటికల్ లీడర్ అంటే ఒక మాట మీద ఉండాలి, అన్న మాటకు కట్టుబడి ఉండాలి. మైకు పడితే మజాకులేందే మల్లన్న. రేపటెల్లుండి ఏదన్నా నువ్వు నిజంగానే చెప్పినా జనాలది అబద్ధమే, మళ్ళా ఒకటి చెప్పితే ఇంకోటి అని అనుకుంటే ఎట్లనే. కానీ ఏమో అనుకున్నావు, అధికార పక్షంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలోనే మళ్ళా మస్త్ యాక్టివ్ అయ్యిండు, సెటైర్లు గట్టిగేస్తున్నాడు. వరదలు వచ్చినప్పుడు, టక్కర్లు అయినప్పుడు, రెండు పార్టీల నడుమ కొట్లాటలు అయినప్పుడు, ఊర్లల్లో గెట్టు పంచాదులు అయినప్పుడు పోలీసులు ముందుండి పనిచేస్తారు. ఎవ్వరికి ఏ హాని కలగనియరు, ప్రజలకు రక్షణగా ఉండి రక్షక భటులు అనిపించుకుంటారు. ఇప్పటి వరకు మస్తు మంది పోలీసులు సాహసాలు చేసిర్రు, చూసినాం కదా. ఈయన్న కూడా ఒక సాహసమే చేసిండు. సలేశ్వరం జాతరకు పోయి తిరుగు ప్రయాణంలో తిప్పలు పడుతున్న అవ్వను ఏకంగా 4 కిలోమీటర్లు ఇట్లనే ఎత్తుకొని పోయి అవ్వ దించమన్న దగ్గర దించిండు. ఇగో ఈ పోలీస్ అన్న ఒక్క దగ్గర దించలేదు, ఒక్క దగ్గర నిలబడి రెస్ట్ తీసుకోలేదు. అవ్వను ఎప్పుడైతే ఇట్లెత్తుకున్నాడో అప్పటి నుంచి షురూ చేసి 4 కిలోమీటర్లకు పైగా వచ్చినాకనే దించిండట. అగ చూడరాదుండ్రి అవ్వనెత్తుకొని మెట్ల మీదకెళ్ళి ఎట్లెక్కిండో. గ్రేట్ అంటే గ్రేట్ పోండ్రి. మామూలుగా మనం జాతరలకు పోయినప్పుడు దేవుని దర్శనం అయినాక తిరుగు ప్రయాణంలో అలసిపోయి బగ్గ కాళ్ళు నొస్తాయి. అసోంటిది అన్న ఒక దిక్కు డ్యూటీ చేసుకుంటేనే ఇంత బరువున్న అవ్వను ఎత్తుకొని నడిచిండంటే ఆ అన్నకు బలం గట్టిగానే ఉన్నది. ఈ వీడియోను భక్తులు సోషల్ మీడియాలో పెడితే మస్తు మంది తారీఫ్ చేసుకుంటా మెచ్చుకొని మెడలేసుకుంటున్నారు. కానీ పోలీస్ అన్న నువ్వు శెబ్బాషే. అందుగలను ఇందుగలను ఎందెందు చూసినా అందందుగలను అని అంటుంటాడు మా బాబు. ఆఖరికి కరోనాను కనిపెట్టింది కూడా నేనే అని చెప్పుకునే సాయి అయినది. మరి బాబు గారు ఇట్లా గప్పాలు ఎందుకు కొడుతుంటాడు? కుంపదీసి రాత్రి కలలు వస్తే వాటిని డే టైంలో చెప్తాడా ఏంది? ఇంతకసలు ఈ గప్పాల బాబు ఎక్కడున్నట్టు ఇప్పుడు? జరుగుతా ఉన్నాయి. అనవసరంగా నేనే డ్రీమ్ మిషన్ ఎక్కాను. ఆయన ముసలివాడిని ముసలివాళ్ళ ఉండగా నేనే డ్రీమ్ మిషన్ ఎక్కడ పెట్టి అల్జీమర్స్ వ్యాధి కాకపోతే ఆయన పర్వాలేదు. ఏ డ్రీమ్ మిషన్ లో నేను కళలు కానీ ఆ కళలన్నింటినీ కూడా నేనే కనిపెట్టానని చెప్పుకుంటాను. ఎస్, నేనే కనిపెట్టానని చెప్పుకుంటాను. అదిగో అదిగో నేను కనిపెట్టిన హైటెక్ సిటీ. నేనే కనిపెట్టాను దాన్ని. నేను కనిపెట్టకపోతే అసలు హైదరాబాద్ లో హైటెక్ సిటీయే లేదు, సాఫ్ట్వేరే ఉండేది కాదు. వాస్తవానికి సాఫ్ట్వేర్ లో కోడింగ్ అనే పదం ఉంది, కానీ అక్కడ బాబింగ్ అని నా పేరు పెట్టవలసింది. అక్కడ బాబింగ్ అని నా పేరు పెట్టవలసింది. వామ్మో, ఈ బాబు గారి బాబింగ్ కళలు ఇట్లుంటాయా? అంటే కళలో ఏమొస్తే అవి నిజంగా మాట్లాడతాడా ఏంది? ఇంకా ఏం చేస్తాడో చూద్దాం. ఎదిగో ఎదిగో ఈ ఔటర్ రింగ్ రోడ్ కనిపెట్టింది కూడా నేనే. అసలు నేనే లేకపోతే హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేదే కాదు. వామ్మో, ఇంకా ఈ ప్రపంచానికి రోడ్లను పరిచయం చేసింది నేను, చతుర్భుజి ప్లాన్ నాదే అని అనలేత్తి.
బ్రతికిపోయినా బాబు గారు. అదేగో ఏ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ముగ్గు పోసింది నేనే. ఈ బాబుని ఎట్లా భరించాలరా దేవుడా? ఈ హైదరాబాద్ కి నేనే దేవుణ్ణి. అసలు ఓవరాల్ గా హైదరాబాద్ ని కనిపెట్టింది నేనే, తెలుసా? వినేటోళ్ళు ఉంటే ఈ ప్రపంచానికి 7 ఖండాలను 5 మహాసముద్రాలను పరిచయం చేసింది నేనే, దీవులు దీపకల్పాలను గుర్తించింది నేనే అన్నా అంటాడు. నరం లేని బాబు నాలుక ఏదైనా చెప్తుంది. అసలు ఇదంతా కాదు, కరోనాని కనిపెట్టడానికి నేను చైనా వెళ్తాను. ఎస్, చైనా వెళ్తాను. మళ్ళీ మొదలైంది ఈ ఊగటం. ఆహా, ఈ టైంలో ఎవర్రా ఫోను? హలో హలో హలో, చచ్చి నేను కనిపెట్టిన సెల్ ఫోన్ నా మాట వినట్లేదు. బాబు గారు ఫోన్ కనిపెట్టిరు గానీ సిగ్నల్ మర్చిపోయినట్టున్నారు. అది కూడా కనిపెట్టురు నెక్స్ట్ టైం. ఎస్, అవును, మర్చిపోయాను. అయినా అదంతసేపు చిటికలో సిగ్నల్ తెప్పిస్తాను. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే. చైనాలో కరోనా పురుగుని కనిపెట్టింది కూడా నేనే. ఎస్, నేను మామూలు పొలిటీషియన్ని మాత్రమే కాదు, సైంటిస్ట్ చంద్రాన్ని. ఓ బాబు సార్, ఓ బాబు. ఎస్, హైటెక్ సిటీ కనిపెట్టింది నేనే, ఆ ఎయిర్పోర్ట్ కి ముగ్గు పోసింది నేనే, ఔటర్ రింగ్ రోడ్ కనిపెట్టింది నేనే, కరోనాని కనిపెట్టింది నేనే. అందుకే పగటి కలలు కనుడు బంద్ చేయండి అనేది. ఏనిసారి గప్పాలు? నేను డ్రీమ్ బాబును. నాకు వచ్చే కళలన్నిటిని కూడా నేనే కనిపెట్టానని చెప్పి నా ప్రసంగాల్లో వాడుకుంటాను. ఓహో, అంటే ఇన్ని రోజులు ఇవన్నీ మీకు కళలు వచ్చినాయి కాబట్టి ఇది కనిపెట్టినా అది కనిపెట్టినా అని చెప్తున్నారా? మరేమనుకున్నావు? దట్ ఈస్ మై విజనరీ. విజనరా? విరిగిపోయిన విసనకర్రేం కాదు. ఇట్లనే అది కనిపెట్టినా ఇది కనిపెట్టినా కరోనాని కనిపెట్టినా అంటే పిచ్చిలేసింది అంటారు. అంటే అలా అనుకుని రాజకీయంగా నా పని అయిపోయింది అనుకుంటా ఉన్నారు అందరూ. ఏమో, అది నీకే తెలవాలి. ఇక అందుకే ఎప్పుడైనా చేసింది మాత్రమే చెప్పుకోవాలి, అంతేగాని చూసిన దాన్నల్లా నేనే కనిపెట్టినా అని చెప్పుకోవడం, పోయిన కాడల్లా నేను ఇక్కడనే ఉంటున్నా అనడం సరికాదు బాబు గారు. నేను ఎవరి మాట వినను. నేను మోనార్క్ని. కరోనాని కనిపెట్టింది నేనే. ఎస్, నేనే. నీ కర్మ పో. రీల్స్ ఎక్కడ రీల్సో ఏమో పోనుల్లా. కొందరికి సెల్ ఫోన్ చేతికిచ్చి కెమెరా ఆన్ చేస్తే చాలు మూతి అటు తిప్పి ముక్కడు తిప్పి జుట్టును సింపిరి చేసుకొని ఓ ఎక్కడిది గమ్మత్గా వీడియోలు తీసి అప్లోడ్ చేస్తారు. లైక్స్ కామెంట్ల కోసం నిమిషానికి 10 సార్లు చెక్ చేసి తృప్తి పడతారు. కొందరు పోరగాళ్ళని చూస్తున్నాం కదా. అయితే ఈ మోతెవరు చూడుండ్రి. ఇక వీన్ని ఏమనాలో ఏమంటారో మీరే చెప్పుండ్రి. ఒక దిక్కు వందల కొద్ది వాహనాలు పోతున్నాయి, రోడ్ అంతా బిజీగా ఉన్నది. కానీ అదంతా ఏం పట్టించుకోకుండా ఈయన గారి రీల్స్ కు ఎవడో సుట్టం వచ్చిండని నా అంత తీస్మార్కం లేడనుకుంటా పరాకతిగా కుర్చేసుకొని కూసోని కుర్చీ మడత పెట్టి కొట్టే రీల్ చేసి మొత్తం ట్రాఫిక్ జామ్ చేసిండు. చూడరాదుండ్రి ఎచ్చులు ఎట్లున్నాయో. పెండ్లి పీటల మీద పెండ్లి కొడుకు ఫోదిచ్చి కూసున్నట్టే ఢిల్లీలో జరిగింది ఈ ముచ్చట. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే జల్దిగా వాలిపోయిన పోలీసులు అరెస్టు చేశారు. గాని అదృష్టం మంచిగుండి ఏం వెహికల్స్ రాలేదు. గాని ఏదైనా సడన్ గా దూసుకొస్తే ఏమవు, ఇంకా నయం కుర్చీలో కూర్చొని చేసిండు. ఎవరేం అంటలేరు కదా అని దుప్పటి కప్పుకొని వండుకోలేదు. ఈ సొంటోళ్ళు మోపైతున్నారు దునియాలో. ఏం చేస్తావా? కొన్ని రోజులు కుక్కలు జనాలను గరిచి ట్రెండింగ్లో ఉంటాయి. కొన్ని రోజులు పులులు ఇండ్లలోకి వచ్చి ట్రెండింగ్లోకి వస్తాయి. ఇంకా కొన్ని రోజులు ఏనుగులు రోడ్ల మీదకి వచ్చి జనాలను భయపెట్టిస్తూ ట్రెండింగ్లోకి వస్తాయి. ఈ నడుమ ఇసొంటి వార్తలు చాలా చూస్తున్నాం కదా. అయితే ఈ వార్త మాత్రం జరంత డిఫరెంట్గా ఉంటుంది. వాటే ఏనుగు పోండ్రి. ఏనుగు మంచితనం, ఏనుగు తెలివి ఎక్స్ట్రాడినరీ పోండ్రి. సూపర్ డూపర్ గా తొండంతోని బోరింగ్ కొట్టి అన్నకు దూప తీరుస్తున్నది. ఆగా ఎంత మంచిగా బోరింగ్ కొట్టి నీళ్లు తెప్పిస్తున్నదో చూడుండ్రి. మనుషుల కంటే మంచిగా కొట్టింది బోరింగ్. నువ్వు మంచిగా తాగవే అన్న, నీళ్ళు అన్ని కింద పోతున్నాయి. మహారాష్ట్ర గడ్చిరోలిల ముచ్చట ఇది. ఈ అన్న ఏనుగుల పార్కులనే
లెక్కనే పని చేస్తాడట. మరి వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచి దోస్తానున్నదో గాని దూపైతున్నది. బోరింగ్ కొట్టుమంటే కొట్టింది, అన్న కడుపు నింపింది. కానీ గ్రేట్ అంటే గ్రేట్ పోన్రి. ఈ ఎండాకాలం టైంలా ఏనుగులు మిగతా మూగజీవాలకు దాహార్తైనప్పుడు మామూలుగా మనుషులు బోరింగ్ కొట్టి వాటిని చల్లబరుస్తారు. అసోంటిది ఏనుగు మనిషి దూపను తీర్చిందంటే ఇది మామూలు ఏనుగు కాదు. ఇట్లుంటాయి కొన్ని తెలివిగల్ల ఏనుగులు. ఏనుగు నువ్వు సూపర్ అంటే సూపర్ ఎహే. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతోనే కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉండుండ్రి తెలుగువారి మన సాక్షి టీవీ. టాటా.